వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోస్నా వ్లాగ్స్. ఇది బర్త్డే అయిన నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో. ఇది పల్లెటూరులో అసలు మార్నింగ్ వ్యూ మామూలుగా లేదు. అసలు ఈ డే అంతా మేము మస్తు ఎంజాయ్ చేసినాము. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మస్తు కామెడీ ఉంటుంది, మీరు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. చెట్టు మీద చూసిరా పక్షులు ఎట్లున్నాయో, అసలు మస్తు అరుస్తున్నాయి, భలే అనిపించింది. మనకి ఇక్కడ సిటీలో ఇవన్నీ ఏమి ఉండవు కదా, ఊర్లో ఆ ఫీలింగే వేరు. అన్ని చెట్లు ఉన్నాయి, పువ్వులు, ప్రతిదీ అసలు ఇది లేదు అనకుండా ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ. మేము అక్కడికి వెళ్ళినందుకు ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేసి వచ్చినాము. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కంటిన్యూగా చూస్తుండండి. ప్రకృతి ఒడిలో ఒక రోజు అని నేను పెట్టిన తమ్నైల్కి పర్ఫెక్ట్ వీడియో ఇది. చాలా ఆలోచించి పెట్టిన నేను తమ్నైల్. అట్లా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మస్తు ఫన్ ఉంటుంది వీడియో, మస్తు ఎంజాయ్ చేస్తారు. వీడియో ఎడిట్ చేసుకుంటే మేమైతే మస్తు నవ్వుకున్నాం, చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. మార్నింగ్ లేచింది, లేదు దండ తీయలేదు, కట్టే చెట్టు కొమ్మతో తయారు చేసిరు, భలే చేసిరు అసలు. ఫేస్ అంతా దీని మీద తులసి చెట్టు పెట్టిరు. అమలు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నీ పాపనా ఎత్తుకున్నా? చెప్పు. నాదది, నాది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పండి, దీపు జోస్నా వ్లాగ్స్. పొలాలకు పోతున్నాం, ఇవన్నీ పొలాలే. లేచి ఫోన్ పట్టుకొని వెళ్దాం బయటికి. మస్తు ఉంది అసలు. భలే ఉంది అసలు, మంచు, సూర్యుడు. అన్నా ఎట్లా మీరే తీసుకోవాలి, ఏడు దాకాను. చింతకాయలు ఇంకున్నాయి, ఆడొకటి ఆడొకటి. రావాలి రావాలి, రా రా ఎత్తుకొని. మొత్తం మంచి కురిసింది, ఇంట్లో అంతా వాటరే ఉంది. బోర్ వాటర్ వస్తుంది పొలంలోకి. ఫోటోషూట్ చేసుకొని ఇంటికి పోతున్నాం. ఇంకా ఈరోజు సీతాఫల పండ్లు తెంపడానికి అడవిలోకి పోవాలి. ఫ్రెష్ అయ్యి స్నానాలు ఇట్లా చేసి తిని అడవి మీద పడదాం. అంతేనా? అమ్ములో ఫేస్ చూపిస్తలేవు. అమ్మో, పునుగు బతుకమ్మకు దొరకదు కానీ ఫుల్ ఉంది, మన దగ్గర దొరకదు. మేము అటు పోయేసరికి లేచిర్రు. హాయ్ ఫ్రెండ్స్, భరత్ అనే నేను అవి ఇస్తున్నాను. పొద్దున్నే స్నానం చేసిండు, గుడికి పోయొచ్చిండు. మాకు నువ్వే ఇంపార్టెంట్, ఆయన రోజు చూస్తాం. చెప్పు, 2 ముక్కలు మాట్లాడు ప్రేక్షకుల కోసం. మేము పొలంలోకి పోయి ఫోటోలు దిగేసి వచ్చినాం. చెర్లకు పోలే, డట్టి.
ఆఫ్టర్ లాంగ్ టైం కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు. ఎన్ని రోజులైందో కట్టెల పొయ్యి చూసి. పిన్ని, హాయ్ పిన్ని, ఏం చేస్తున్నావు? చాలా యోగులు తపస్సు చేసి పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. సిగ్గులు ఎక్కడ వాడతాడు, సిగ్గులు ఎక్కడ. ఇది చాలా అందమైన అడవి. ఇక్కడ సీతాఫలకాయ తెంపుతాం. అనిమల్స్ చూపిస్తా, అనిమల్స్ చూపిస్తా. అయిపోయా 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 అబ్బా అది పంపించండి. ఏది నాయన సీతాఫల చెట్లు ఒక్క చెట్లు లేదుగా. ఇంకా రాలేదా? ఓన్లీ చెరువు అలుగు వస్తుందా చెరువు? ఏ భరత్ సాయి జాగ్రత్త, ఆగమా చేయకు. మెల్లగా పోదాం. అందరూ వెళ్ళిపోయారు మమ్మల్ని ఇష్టపెట్టి. మెల్లగా రోజు ఆడుతుంది. మా దీపు రాలే, వీడియో తీసాడేమో అంటే మంచిగా వండుకుండు. అగో ఇద్దరం పడతాం రా చిన్నులు. వెళ్దామా వాటర్లకి? చల్లని నీళ్ళు పా నాడు. డాడీ చిటింగ్ ఫిష్లు ఉన్నాయా? ఫిష్లు లేవు, మేమే ఫిష్లం. ఏం కాదు డాడీ, వాటర్ ఇవి వాటరు. ఇగో ఇవి ఏంటిదిరా? ఇగో అది ఇప్పుడు బర్రెలకు మనకు తేడా లేదా? నీళ్ళలోనే ఉన్నాం, మనము నీళ్ళలోనే ఉన్నాం. ముడ్డి వలిగింది అది. సాయి చారు కింద పడ్డాడు. బేటా స్విచ్ తీసుకొస్తా అయిపో. స్విచ్ ఈయనే స్విచ్ తీసుకున్నా. దానికి ఆశ. వీడియోని ఏమంటారు? చూడు చూడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డాడీ పోదామా? పోదాం డాడీ, కొంచెంసేపు ఉండి పోదామా? ఎట్లుంది జున్ను? ఫుల్ ఎంజాయ్ చేస్తుంది జున్ను, వాటర్లో ఆడుతుంది. పోదామా డాడీ? పోదాం. కింది దిగుతావా? ఆడుకుంటావా వాటర్లో? సరే.
బాగున్నాయి వాటర్. చూస్తుండేమో అంతా. ఇక్కడ అలుగు వస్తుంది. ఫోన్ అల్ల పడాలంట. వాటర్లో అయిపోయింది మా ఆటలు. వాటర్లో ఆటలు అయిపోయినాయి. ఇప్పుడు ఎడికి పోవాలి? సీతాఫల పండ్లు తెంపుకోవడానికి పోవాలి. అమ్మో నేను చెప్తూనే ఉన్నా నీకు ఇట్లా చేసావని తెలిసి నాకు. నడుపు ఎక్కువ. అమ్మో వచ్చినాం పైకి. ఇప్పుడు చాలా కింద పడిపోయినా, చాలా రక్తం వచ్చింది. కింద జారి పడ్డాడు పాపం. అంత ఖరాబ్ అయింది, అంత పైన ఖరాబ్ అయింది. మొత్తం బట్టలన్నీ పచ్చి అయినాయి పాపం. ఒక 2 కాయలన్నా తెంపాలి కోసం. ఇక్కడ దొరకపోతే కొనుక్కుంటా మరి. కొందాం, తగ్గేదే లేదు. ఏడుందాడు బాయి? ఇది ఉన్నాయా? మనదే అంట బాయి. పోదాం దిగుడాడు. ఆడున్నాయి కాయలు. ఆడు నేను కదా నువ్వే. నేను ఆడియన్స్కి చెప్తున్నా. చెప్పు నువ్వు కూడా ఏడున్నాయో. ఆ లోపల ఉన్నాయి. బాయ్స్ వై తెంపాలి అవి. బట్లా ఆడిపించుకుంటారు అమ్మ. తెంపాలి అన్న అవంతా లేవే సాయికి ఒకరికి అంతట్లేవు లోపలికి ఉన్నాయి. ఏం తిట్టదులే ఆమెనేగా సుష్మా తిట్టకు. సుష్మా చెప్పినలేరా. అయ్యో చెప్పులు, అయ్యో చెప్పులు వేసుకోలే సాయి. కొనిచ్చాడు కానీ ఆడికి అయితే చెట్లు తెంపడైతే తెంపడంట. ఇక సంచి ఏది సంచేది మౌనిక సంచి అగో సంచి పట్టుకొని వచ్చినాం మేము. వీళ్ళు ఒక్కడు కూడా తెంపుతలేరు. వాళ్ళిద్దరు అటు పోతురు మంచిగా లవ్ బర్డ్స్. తెంపుతుండు బరం తెంపుతుండు. అట్లుంటది వేట. వేట మొదలు దగ్గర ఇంటికి పాములు విసులు ఉన్నాయి. కనబడుతున్నాయి కాయలు అసలు ఉన్నాయా? అసలు కాయలు నీకు కనిపిస్తున్నాయా? అటు ముందుకు ఉన్నాయేమో చూద్దామా మనం. ఇటు పడి వద్దామా? ఇవన్నీ అవే చెట్లు కదా. ఇది కాదా సీతాఫల చెట్టు? ఇది అన్నా కష్టపడుతుండన్నా. బామ్మది కష్టం చూడలేక బావ ఉరుకుతుండి. అయ్యో షెట్ కూడా వేసుకోకుండా పోతుండు సాయి. సాయి ఫోన్ తీసుకొని పో సాయి. బొమ్మడి చాలా కష్టపడి చిప్పలకాయలు తెంపుతుండు. ఇగో బొమ్మడిది చాలా కష్టపడి చిప్పలకాయలు తెంపుతుండు. ఏమో ఆయన ఒక్క చిప్పలకాయ అనిపిస్తుంది. ఆయన చిప్పలకాయ అన్నీ మా బొమ్మడి ఇచ్చేస్తుండు.
ఏ నా అయితే వాళ్ళు ఇంకా అయ్యాను అదిగో నేను ఒక పుక్కలు నూకినాను నీకు ఇస్తే ఏమన్నాడుగా అమ్మడు చాలా కష్టపడి చెప్పలకాయలు నింపుతుండు ఇగో అమ్మ 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 ఏమడుతున్నా అయ్యాను బా ఇగో పెద్దది కాయ పెద్దది పడుకో కాయ పడుకో వేసురా మా వాడు ఇక చాలా కష్టపడి చెప్తుండు లోపలికి వెళ్ళి మా బొమ్మడు చాలా కష్టపడి తెంపుతుండు ఇగో ఇది చాలా కష్టపడి ఇగో సంచి తెంపుతుండు ఇక నేను ఏరుకుంటున్నా ఇగో ఇగో ఈమె సబ్స్క్రైబ్ ఇప్పుడు ఈమె మెయిన్ మా బొమ్మడి మొత్తం ఇచ్చేస్తుండు ఏ వాడు తెగుతుండు కొడతా చిప్పకాయ కొడతారు చిప్పకాయ కొడుతున్నావు అమ్మది ఆగా చిప్పకాయ కొడుతున్నావు ఇగో కొట్టరా నువ్వు కొడుతున్నా మా చిప్పలకాయ తోడి ఇక ఆగా ఇగో మా అమ్మ మొత్తం చిప్పలకాయ కొడుతున్నాడు చిప్పలకాయ తోటి సీతాఫల్ పండు చిప్పలకాయ ఇది మెయిన్ బ్రాంచ్ మెయిన్ క్యాండిడేట్ నేనే ఎర్ర దిస్ ఇస్ ఎర్ర ఎర్ర అని నారంజికాయ ఏమంటారు సీతాఫలకాయ అరే మీ ఆయన కక్ష పడ్డది నన్ను కొడుతున్నారు సీతాఫలకాయ తోటి వద్దురా మన పనులు కారా అవి అగా వచ్చినా ఏ చూడువా ఒక్క వంత నిండింది వదినా స్పీచ్ స్పీచ్ తిడతాడు నాను తీసుకున్నావా ఒకటి పండు వండింది దొరికింది చెట్టు మీద వండింది ఈయన తింటున్నాం మేము మీరే ఇక మా ఉంది ఏంటది మా చెల్లి ఏంటది నువ్వు అనే వండుకోవా నీ అమ్మ దుర్ద పెడతా అంత చెట్టుకు ఒక 4 కాయలైనా దొరుకుతున్నాయి కదా 3-4 పండ్లు కూడా దొరికినాయి మాకు ఇదే పండిన చెట్టు మీదనే వండింది ఇది తెంపుదాం తెంపిర్రా ఏది చూపి ఇగో ఎర్రగా ఉన్నాయి కానీ ఉండాయన మేము వెనకాల ఉన్నాం మేము ఎక్కినాం అనుకుంటా సాయి ఆపిండు ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అని మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.